గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream న్యూస్ అండ్ నిజాలు. మోదీ చాలా అందంగా ఉంటాడు, ఆయన ఒక ఏంజల్, కాకపోతే టోటల్ కిల్లర్. ఈ ప్రశంసలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకోవైపు ఇప్పటిదాకా హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్ మధ్య ఉన్నటువంటి యుఎస్ ఇండో పసిఫిక్ ఓషన్ ఒక కమాండ్కి సంబంధించి దాన్ని ఇండో అనేటువంటి పదాన్ని తొలగించేశారు. ఇప్పుడు కేవలం అది యుఎస్ పసిఫిక్ కమాండోగా ఎందుకు మారబోతోంది? ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, లేకపోతే మోదీతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచత్తిల్ గారు. సార్ నమస్తే. సో గతంలోనే మోదీ నాకు చాలా మంచి మిత్రుడు, ప్రియమైనటువంటి స్నేహితుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు సడన్ గా ఆయన చాలా అందంగా ఉంటాడు, ఆయన ఒక ఏంజల్ బట్ టోటల్ కిల్లర్. ఈ కాంట్రాస్ట్ ఏంటి అసలు? ప్రెసిడెంట్ ట్రంప్ కన్నా ముందు మెలోనీ చెప్పారు ఒక మాట నిన్న. షీ టోల్డ్ మోదీ ఓపెన్లీ చెప్పారు, వీఆర్ మోస్ట్ పాపులర్ కపుల్ ఆన్ ఇంటర్నెట్ అని. సో మోదీ గారు అఫ్కోర్స్ డైరెక్ట్గా ఇప్పుడు నెగోషియేట్ చేయరు. ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద నెగోషియేషన్ చేస్తున్న పీయూష్ గోయల్ గారు చేస్తున్నారు. ఈజ్ ఆల్సో నో బెటర్. ఆయన కూడా చార్టర్డ్ అకౌంటెంట్, ఆయనకు తెలుసు నెగోషియేషన్ అంటే ఏంటనేది. సో నిన్న ట్రంప్ మాట్లాడడానికి కారణం ఎందుకంటే G7 సైడ్ లైన్స్లో అన్ని లీడర్స్ని కలిచారు. ఆయన కలిసినప్పుడు మోదీ గారి గురించి చెప్పారు, ఇది కిల్లర్ అండ్ యు ఆర్ లైక్ నెగోషియేషన్లో అని. గుజరాతీ ఆబ్వియస్లీ నెగోషియేషన్లో దే ఆర్ ఛాంపియన్స్. కానీ మన దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఒకటి, దాని తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది మన మీడియాలో లోపలికి పేజీలో వెళ్ళిపోయింది, మీకు బహుశా పంపించాను అది ఇవాళ పొద్దున. దట్ ఇండియా మీద ఎవరైనా ఆక్రమణ చేస్తే రేపు మేము వచ్చి అడ్డుకుంటాం, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాం మేము. పాకిస్తాన్ రేపు ఇండియా మీద అటాక్ చేస్తే యుఎస్ వస్తారా? సో యుఎస్ వాంట్స్ టు బికమ్ అనదర్, భారతదేశాన్ని ఒక నేటో పార్ట్నర్గా, అఫ్కోర్స్ వీఆర్ ఇన్ క్వాడ్లో ఉన్నాం మనం. అది కాకుండా మిగతా కమాండ్స్లో కూడా ఇజ్రాయెల్తో మనం ఉన్న, ఇజ్రాయెల్, UAE, US అండ్ ఇండియా అదొకటి ఉంది, ICUC. సో ఈ రెండు కమాండ్ నడిమిట్లో కూడా మనకి చాలా మటుకు బాగా రిలేషన్షిప్ ఉంది యుఎస్తో. కానీ చాలా మటుకు ఈ ట్రేడ్ డీల్స్తోనే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది. దాని తర్వాత కొంచెం బ్లడ్ ఉండే పాకిస్తాన్ ఇన్వాల్వ్ చేసినప్పుడు యుద్ధం నేనే ఆపాను అని చెప్పి ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ట్రంప్ని సీరియస్గా తీసుకుంటలేరు. అది ఇవాళ పొద్దున మీరు ఏ అమెరికన్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ, ఇంక్లూడింగ్ ఫాక్స్ న్యూస్ విచ్ ఇస్ సపోజ్ టు బి ఆయన ఓన్ ఛానల్, వాళ్ళు కూడా అదే అంటున్నారు, దట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ నౌ ఇట్ ఇస్ వీకెస్ట్. ఓకే, బహుశా ఆయన ఇప్పుడు రాజీనామా చేసి వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్కి ఇచ్చేస్తే బాగుంటుందని. ఒకటి ఆయన హెల్త్, హీఈస్ నాట్ వెల్, చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఆయన చెయ్యి మీద ఒక మార్క్ ఉంది, మీకు కనిపించి ఉంటుంది. అది కాకుండా ఆయన మీటింగ్స్లో నిద్రపోతాడు, సడన్గా మీరు చూసుంటారు. అది కూడా ఇట్స్ ఎ మెడికల్ కండిషన్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ టైరింగ్ కండిషన్. సో అదన్నీ ఉన్నప్పుడు మోదీ గారిని కాంప్లిమెంట్ చేశారు. ఎస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనం దాంట్లో అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈయన పొద్దున ఒకటి అంటాడు, సాయంత్రం ఇంకొకటి అంటారు. సో ఇప్పుడు నెగోషియేషన్స్లో మనం అగ్రీ చేయకపోతే మళ్ళీ కోప్పడతాడు. ఇప్పుడు అది కూడా జరగబోతుంది. కానీ ఇట్స్ ఎ గుడ్ సైన్, ఎందుకంటే ఒకటి బాడీ లాంగ్వేజ్ ఉంది. యూజువలీ మోదీ గారు ఇప్పుడు హగ్ చేస్తారు, ఈవెన్ మ్యాక్రాన్ని కూడా హగ్ చేశారు ఆయన, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ని హగ్ చేశారు ఆయన. ఓకే, బట్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇట్ వాజ్ ఓన్లీ అ హ్యాండ్ షేక్. అదొక మెసేజ్. ఈ డిప్లొమాటిక్ ఏం చెప్పారు, నైసెసిటీస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగు పదం నాకు ఎగ్జాక్ట్లీ రాదు కానీ ట్రాన్స్లేషన్లో, దాన్ని ఆప్టిక్స్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ప్రతి పిక్చర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నిన్న చూస్తుంటారు ప్రెసిడెంట్ ట్రంప్ మీటింగ్కి లేట్ వచ్చారు, నిన్నటి మీటింగ్కి వచ్చి అందరు లీడర్స్ వెయిట్ చేస్తున్నారు, వచ్చి ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్, బట్ ఐఎమ్ ద బాస్ అన్నారు. ఓకే, అక్క అరెగెన్స్ అన్నమాట. అది కాకుండా ఇరాన్తో జరిగిన చర్చలు, దిస్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ విచ్ వీ షుడ్ ఆల్సో స్పీక్. దాని గురించి కూడా నిన్న చాలా మటుకు ప్రెసిడెంట్ ట్రంప్ మైండ్ మీద ఉండే. ఇప్పుడు జరిగిన దాంట్లో చాలా మటుకు వెస్ట్ ఏషియాని ప్రెసిడెంట్ ట్రంప్ రైట్ ఆఫ్ చేసేసారు కంప్లీట్గా, ఎందుకంటే ఇంకా ఆయన అక్కడ వెళ్ళలేడు. ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఎక్కడ కనిపించకూడదు, యూ షుడ్ నాట్ బీ సీన్. సో అమెరికన్ బేసెస్ క్లోజ్ చేస్తారా మనకు తెలియదు, బహుశా జరగదు. ఎందుకంటే ఏ రోజు అమెరికా వాళ్ళ బేస్ క్లోజ్ చేస్తారో వాళ్ళకి నేవల్ యాక్సెస్ ఉండదు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ యాక్సెస్ ఉండదు, ఈవెన్ ఆర్మీ యూనిట్స్ యాక్సెస్ ఉండదు, కంప్లీట్ సరెండర్ అయిపోయింది కంప్లీట్. సో బహుశా వాళ్ళు కువైత్ నుంచి, బహ్రెయిన్ నుంచి అన్ని విత్డ్రా చేసి సౌదీ అరేబియాలో పెట్టుకుంటారేమో, అది ఉండొచ్చు. లేకుంటే ఇటువైపు జార్డన్ వైపు పెట్టుకుంటారు, అది కూడా ఉండొచ్చు. దీస్ ఆర్ ఫ్రెండ్లీ నేషన్స్.
అండ్ కువైత్ కానీ బహ్రెయిన్ కానీ చాలా చిన్న నేషన్స్. అండ్ ఖతార్ని ఎప్పుడు డౌట్ ఉంటుంది ప్రెసిడెంట్ ట్రంప్కి. ఈవెన్ దో ఈ నెగోసియేషన్లో అందరూ పాకిస్తాన్ అన్నారు, కానీ పాకిస్తాన్ రోల్ లేకుండే దీంట్లో. లాస్ట్ స్టేజ్లో లాస్ట్ 10 రోజుల్లో నెగోషియేట్ చేసి ఈ డీల్ని క్లోజ్ చేసుకొచ్చింది ఖతార్కి దీంట్లో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. ఒకటి వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్, అది చాలా మటుకు ఇంపాక్ట్ అయింది ఈ యుద్ధంలో. నెక్స్ట్ ఇంకోసారి జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. ఇదే ఇప్పుడు నెక్స్ట్ 6 వీక్స్ పడుతుంది అంటున్నారు ఖతార్ ప్రొడక్షన్ రెజ్యూమ్ చేయడానికి. దాని తర్వాత ఎల్ఎన్జీ వచ్చి షిప్స్ తీసుకెళ్తారు. ఖతార్ దగ్గర గ్యాస్ ఎక్కువ ఉంది, ఆయిల్ తక్కువ ఉంది. ఈ పరిస్థితిలో ఖతార్ నెగోషియేట్ చేశారు. ఇంకోటి ఖతార్ ఒక స్టేట్మెంట్ చెప్పారు, ప్రెసిడెంట్ ట్రంప్ రిపీట్ చేశారు, అది మన మీడియా అగైన్ కవర్ చేయలేదు. ఖతార్ మనకి యూఎస్కి $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతారని కమిట్మెంట్ ఇచ్చారంట. సో దానికి ప్రెసిడెంట్ ట్రంప్ లింక్ పెట్టారు. నెగోసియేషన్లు మీరు చూసుకోండి. అది కాకుండా మీరు వినుంటారు $300 బిలియన్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అది కూడా ఖతార్ లీడ్ చేస్తున్నారు. దాని సపరేట్ స్టోరీ ఉంది. కానీ ఇప్పుడు మోదీ గారితో జరిగిన చర్చల్లో, ఎందుకంటే మన ట్రేడ్ డీల్ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్కి వస్తుంది, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ మన దేశానికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఫైనల్ ట్రేడ్ డీల్ జరగవచ్చు. యాజ్ యూజువల్ ప్రెసిడెంట్ ట్రంప్ కొంచెం బోస్ట్ చేస్తారు, మోదీ గారు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నారు, ఇన్ని ఇన్వెస్ట్మెంట్ పెడతా అన్నారు. మోదీ గారు పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వెస్ట్ చేయరు. అక్కడ చేస్తున్న వాళ్ళు ఎవరు, అదానీ కానీ అంబానీ కానీ మిగతా కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ మన దగ్గర ఉన్న ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి అక్కడ ఆఫీసెస్ ఉన్నాయి, టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ కాగ్నిజెంట్, వీళ్ళందరికీ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడ. సో దట్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆయన అంటున్నారు. కానీ ఎవరు ప్రెసిడెంట్ ట్రంప్ అంత సీరియస్ తీసుకోక్కర్లేదు. ఈజ్ ఇన్ ఎ వెరీ వెరీ వీక్ పొజిషన్ రైట్ నౌ. సో ఆయనకి కావాల్సిన ఆప్టిక్స్ అన్ని చూసుకుంటున్నాడు, ఎక్కడెక్కడ వెళ్ళాలని. మీరు చూసుంటారు, నేను గ్రూప్ ఫోటో తీసినప్పుడు అది పెద్ద డిస్కషన్ అమెరికన్ ఛానల్స్లో. గ్రూప్ ఫోటో తీసుకున్నప్పుడు ఫ్యామిలీ ఫోటో అంటారు దాన్ని, G7 అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎందుకంటే G7లో 7 ఉన్నారు, దాని కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో 20 మంది ఉన్నారు, అందులో మోదీ కూడా ఉన్నారు అందులో. సో ఆ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్కరే తిరుగుతున్నారు అక్కడ ఆ స్టేజ్ మీద. మిగతా అందరూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, షేక్ హ్యాండ్ చేస్తున్నారు, హగ్ చేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్కరిగా ఉండిపోయారు స్టేజ్ మీద. ఎవరితో ఇన్వాల్వ్ కాదు, ఎవరు అడ్లెట్ కూడా లేదు ఆయన దగ్గరికి. బికాజ్ నోబడీ వాంట్స్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. అందుకే ఈ సిచ్యువేషన్లో చాలా ఏం చెప్తారు, కాంప్లికేటెడ్ డిప్లొమాటిక్ ప్రొసీజర్లో ఉన్నాను ఇప్పుడు. ప్రెసిడెంట్ ట్రంప్ని ఎవరు కలవడానికి వెళ్ళారు. సో మోదీ గారు కాంప్లిమెంట్ చేసింది చాలా బాగుంది. ఇండియాకి ప్రొటెక్షన్ ఇస్తామన్నది అది కూడా మనం అంగీకరించక్కర్లేదు. కానీ కమాండ్ ఇస్ అ బిగ్ థింగ్. మీరు చెప్పిన దానికి ఇండో పెసిఫిక్ కమాండ్గా మార్చారు. బహుశా ఇప్పుడు ఇరాన్లో ఉన్న సెంట్రల్ కమాండ్, అడ్మిరల్ కూపర్ ఇస్ లీడింగ్ ఇట్ వాళ్ళ వైపు నుంచి. అడ్మిరల్ కూపర్ లీడ్ చేస్తున్న సెంట్రల్ కమాండ్ని పాసిబ్లీ వీళ్ళు ఎక్స్టెండ్ చేయవచ్చు ఇక్కడ దాకా, ఇండియన్ ఓషన్ మలక్కా స్ట్రైట్స్ దాకా. బికాజ్ నెక్స్ట్ చోక్ పాయింట్ వరల్డ్లో ఇస్ మలక్కా స్ట్రైట్స్ ఒకసారి బ్లాక్ చేస్తే చైనా మొత్తం పోతుంది, కంప్లీట్ చైనా విల్ బి ఫినిష్డ్. అది చైనాకి చాలా భయం ఉంది. దానికోసం మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెట్టంగానే, గ్రేట్ నికోబార్ నుంచి పక్కన 6 డిగ్రీ ఛానల్ పక్కన ఉంది మలక్కా స్ట్రైట్స్, మనం తీసుకెళ్ళి 3 షిప్పులు పెట్టేస్తే అక్కడ ద ఎంటైర్ థింగ్ విల్ గెట్ బ్లాక్డ్. అది భయం ఉంది. దీన్ని సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు ఆ రోజు స్పీచ్లో. రేపు మా వైపు కూడా ఇంకొక ఛానల్ ఉంది, అది కాకుండా మలక్కా స్ట్రైట్స్ ఇంకో ఛానల్, ఇది మేము కూడా బ్లాక్ చేస్తే ఏమవుతుందని చెప్పి. సో ఇండియన్ నేవీకి ఇప్పుడు చాలా పెద్ద రోల్ రాబోతుంది. దానికే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఇస్ అ బిగ్ ఇష్యూ. అది అఫ్కోర్స్ ఇట్స్ 30 సంవత్సరాల ప్రాజెక్ట్, అది 10 సంవత్సరాల్లో చేస్తారు. కానీ రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి పెద్ద గొడవ చేస్తున్నారు, ఎందుకంటే చైనా అబ్జెక్ట్ చేస్తున్నారు. చైనాకి మయన్మార్తోని రిలేషన్షిప్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తే మయన్మార్ ప్రెసిడెంట్ మన ఇండియాకి వచ్చారు. అది సపరేట్ థింగ్. ఎందుకు వచ్చారు, ఎందుకంటే వాళ్ళకి నార్దర్న్ మయన్మార్లో ప్రాబ్లం ఉంది. సో నార్దర్న్ మయన్మార్లో రెబెల్స్ అంతా ఇస్లామిక్ రెబెల్స్, వీళ్ళేమో బుద్ధిస్ట్. సో వీళ్ళ నడిమిట్లా గొడవ కూడా ఉంది. సో ఇది ఏం చెప్తారు, ఒక గ్లోబల్ డిప్లొమాటిక్ దాంట్లో, గ్లోబల్ జియో పాలిటిక్స్లో చాలా మటుకు ఈ G7 మీటింగ్లో జరిగిన చర్చలు, మనకు డీటెయిల్ చర్చలు ఏం జరిగింది తెలియదు, కానీ యూజువల్ ట్రంప్ చాలా ఎక్కువ ఇరాన్ గురించే మాట్లాడారు. మోదీ గారు కూడా ఈ ఇండియన్ సీఫేరర్స్ చనిపోయారు 3, దాని గురించి మాట్లాడారు. అఫ్కోర్స్ దానికన్నా ముందు మార్కో రూబియో చెప్పారు, మీ వాళ్ళు ఎందుకు ఉన్నారు ఆ షిప్ల మీద, మనం యాక్చువల్లీ మన సీఫేరర్స్కి వార్నింగ్ ఇచ్చాం, మీరు ఇరాన్ వైపు వెళ్ళకండి అని చెప్తే కూడా మన వాళ్ళు వెళ్తున్నారు, సీఫేరర్స్ వెళ్తున్నారు. ఎందుకంటే ఉద్యోగం కోసం కాంట్రాక్ట్ ఉంటుందో ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, యూకేలో మన క్యాప్టెన్ ఒకరిని పట్టుకున్నారు ఒక షిప్ది. ఇట్ వాజ్ అ రష్యన్ షిప్. ఆ రష్యన్ షిప్ ఫ్లాగ్ మార్చి ఇంకో కంట్రీ తీసుకొచ్చారు, ఇంకో ఫ్లాగ్ మార్చి ఇంకొక, దాన్ని యూకే ఫోర్సెస్ దాన్ని బోర్డ్ చేసి దాంట్లో అందరినీ పట్టుకోలేరు. దాన్ని క్యాప్టెన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని బ్రిటిష్ కోర్టులో నిన్న ప్రొడ్యూస్ చేశారు. అగైన్ ఇట్స్ బిగ్ డిప్లొమాటిక్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం ఏం చేయాలి, మనం ఒక బ్రిటిషర్ని 2-3 అరెస్ట్ చేయాలి మన ఇక్కడ.
అరెస్ట్ చేసి క్విట్ ప్రోకో ఇస్తే మేము రిలీజ్ చేస్తామంటే రిలీజ్ చేస్తారు అప్పుడు వాళ్ళు. ఇదే జరగబోతుంది. అఫ్కోర్స్ డిప్లొమాటిక్లీ వాళ్ళు చెప్పరు బయట ఏం జరిగిందనేది. ఎంటైర్ జియో పొలిటిక్స్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ యుద్ధం ఇస్ చాలా ఇంపార్టెంట్. యుద్ధం ఆపడం అనేది. నిన్న ఆయన సంతకం పెట్టారంట, నాకు అర్థం కాదు. దీనికన్నా ముందు కూడా సంతకం పెట్టారన్నారు, మళ్ళీ స్విట్జర్లాండ్ మళ్ళీ సంతకం పెడుతున్నారు అంటున్నారు. ఎంఓయూ సంతకం సపరేటా, ఎండింగ్ ద వార్ సంతకం సపరేటా అని అర్థం కావట్లేదు. ఈవెన్ అమెరికాలో కూడా ఇదే డిబేట్ నడుస్తుంది, వాట్ ఆర్ వి సైనింగ్ అని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ చాలా వీక్ అయిపోయారు. అండ్ పాసిబ్లీ ఇండియన్ ఓషన్ కానీ వెస్ట్ ఏషియా నుంచి వాళ్ళ ఫోర్సెస్ని అందరినీ విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఒక వేకెంట్ స్పేస్ ఉంది, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అని అక్కడే ఆయనకు భయం ఉంది, చైనా వచ్చేస్తారా అని. ఎందుకంటే చైనీస్ షిప్స్ నిన్నటి నుంచే లోడింగ్ మొదలుపెట్టారు ఇరాన్లో. వాళ్ళ బందర్ అబ్బాస్ అని చెప్పి వాళ్ళ బిగ్గెస్ట్ ఫెసిలిటీ అని కార్గ్ ఐలాండ్, ఇక్కడి నుంచి వాళ్ళు నిన్నటి నుంచి ఆయిల్ లోడింగ్ మొదలుపెట్టారు. సో వాళ్ళు కంట్రోల్ చేస్తున్న ఒక భయం ప్రెసిడెంట్ ట్రంప్కి ఉంది. బహుశా మోదీ గారితో మాట్లాడి ఉంటారు, అదే ఉంటుంది నిన్నటి చర్చల గురించి. దట్ ఆ ఏషియన్ రీజన్ మీరు చూసుకోండి, ఇండియన్ ఓషన్ రీజన్ అంటే మలక్కా స్ట్రేట్స్ నుంచి అరేబియన్ సీ దాకా మీరు చూసుకోవాలి. అది మీ కమాండ్ అంటారు వస్తుంది. మనకు కూడా 2 కమాండ్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి లక్షద్వీప్ వైపు కొత్తగా సెటప్ చేసాం మనం, అటువైపు అండమాన్స్ వైపు మనకు ఆల్రెడీ కమాండ్ ఉంది. అక్కడ ట్రై సర్వీస్ కమాండ్ ఉంది. ఇండియాస్ ఫస్ట్ ట్రై సర్వీస్ కమాండ్ ఇస్ ఇన్ అండమాన్స్. అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని ఇంటిగ్రేట్ చేసి ఒకటే కమాండ్ కింద తీసుకొస్తారు. అదర్వైజ్ ఏమైందంటే ఆర్మీకి సపరేట్ కమాండ్ హెడ్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ సపరేట్ ఉంటుంది, నేవీ సపరేట్ ఉంటుంది. సో ఇప్పుడు థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్ అంటున్నాం మనం ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ నేవీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. అది ముగ్గురిని కలిపేసి ఒకటే స్పాట్ నుంచి ఆపరేట్ చేయాలి. అఫ్కోర్స్ మీరు ఇప్పుడు కార్గిల్ తీసుకుంటే లేకుంటే మిగతా చోట్ల అక్కడ నేవీకి ఎక్కువ రోల్ ఉండదు, ఇట్స్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. కానీ రేపు మనం గుజరాత్ వైపు వస్తే జామ్నగర్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అయినాక ఒక మాట చెప్పారు వాళ్ళు, నెక్స్ట్ అటాక్ మేము రిలయన్స్ ప్లాంట్ మీద దాడి చేస్తాం జామ్నగర్లో. ఎందుకంటే ఇట్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లాంట్. అది కొడితే మనకి పెట్రోకెమికల్ అంటే మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండబోతుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకొక సపరేట్ యూనిట్ పక్కన పెట్టారంటే దాని డీటెయిల్స్ మన దగ్గర లేదు. ఇండియన్ నేవీ యూనిట్ ఉందంటే అక్కడ ఒకటి. కానీ ఇది ఇప్పుడు జరగబోయేది. కానీ వచ్చే రోజులకి మనం డీల్ సైన్ చేసినాక యూఎస్ ఇప్పుడు ఇంత వీక్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ ఎదుటగా వాళ్ళు వెళ్ళి మనం కూడా ఎంత మంచి డీల్ చేసుకుంటే అంత బాగుంటుంది. కానీ యూఎస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ప్రెసిడెంట్ ట్రంప్కి అదొక్కటే ఉంది. 1 ట్రిలియన్ ఇస్తా అని ఖతర్ చెప్పినప్పుడు, ఖతర్ ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఆల్మోస్ట్ 6 to 7 బిలియన్ ఒక్కొక్క యూనివర్సిటీలో పెడుతున్నారు వాళ్ళు. ఆలోచించారు ఎంత పెద్ద అమౌంట్ అనేది. ద ఖతరీ రాయల్ ఫ్యామిలీ అక్కడ ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఈ ఇన్స్టిట్యూట్స్లో అంతా. అది కార్నెల్ ఉండొచ్చు, మీకు హార్వర్డ్ ఉండొచ్చు, అది యూపెన్ ఉండొచ్చు, ఏదైనా అక్కడున్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆర్ ఆల్ ఫండెడ్ బై ఖతర్. సో మనం కూడా మన వైపు నుంచి ఏం చేయొచ్చని మనం చూడాల్సి వస్తుంది. సరే, సో డొనాల్డ్ ట్రంప్ ఇంకొక మాట కూడా అన్నారు, అందులో మోదీని అప్రిషియేట్ చేశారు. నేవీ పరంగా మనం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ చూపిస్తున్నటువంటి అవన్నీ కూడా చాలా మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అది చాలా పాజిటివ్ సైన్ లాగా ఉంది అనేది. నేవీ పరంగా మనం ఏం చేస్తున్నామని ఆయన ప్రశంసిస్తున్నారు. అలా ఇండియన్ ఓషన్ రీజన్లో అండ్ అరేబియన్ సీ, ఓకే, టిల్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఇది మన హూతీల ప్రాబ్లం ఉండే మన దగ్గర, మీకు గుర్తుంటుంది. సొమాలీ పైరేట్స్ ప్రాబ్లం కూడా ఉండే. వాళ్ళు సొమాలియా నుంచి యమన్ దగ్గర వచ్చి అక్కడి నుంచి షిప్పులు పట్టుకెళ్తుండే హైజాక్ చేసి. సో దాన్ని ఇండియన్ నేవీ చాలా మటుకు ఆపారు. మొన్న కూడా మీరు చూసుంటారు ఒక మైన్, అది ఎవరు కొట్టారో తెలియట్లేదు, మైన్ ఆర్ వాజ్ ఇట్ అ మిసైల్. ఒక మిసైల్ ఒక షిప్ మీద, ఒక మర్చెంట్ షిప్ మీద కొట్టారు. దాంట్లో చాలామంది ఇండియన్స్ ఉన్నారు మర్చెంట్ షిప్ మీద. దట్ అగైన్ వాజ్ ఇన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఏరియాలో. అండ్ ఆ షిప్ మనది కాదు, మనది కాదు. అది బహుశా యుఎస్ కొట్టారో లేకుంటే ఇరాన్ కొట్టారో అర్థం కావట్లేదు, ఎవరు మాట్లాడలేదు దాని గురించి. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక హింట్ ఇచ్చారు, దాట్ ఇట్ వాస్ ఇరాన్ ఫైర్డ్ అట్ ఎ షిప్ విత్ ఇండియన్ షిప్ అని చెప్పారు. అది ఇండియన్ షిప్ కాదు, అది ఇండియన్స్ ఉన్నారు మన దాంట్లో. మీరు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ దాంట్లో చూస్తే ఒక 80 నుంచి 80% సీఫేరర్స్ ఐదర్ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఆర్ ఇండియా నుంచి ఉంటారు. కొంతమంది బంగ్లాదేశ్ నుంచి కూడా ఉంటారు. సో న్యాచురలీ మన ఏ షిప్ మీద చూస్తే మన వాళ్ళు ఉంటారు, ఐదర్ యాజ్ అ కెప్టెన్ ఆర్ యాజ్ అ సీఫేరర్స్ ఆర్ సీనియర్ ఆఫీసర్స్, వాళ్ళు ఎవరైనా ఉంటారు దాంట్లో. ఇది బహుశా జరుగుతుంది. సో దానికి వాళ్ళు ఇండియన్ నేవీని పిలిపించారు. ఎక్స్పర్ట్, ఇది అంత ఈజీ కాదు. మిసైల్ షిప్ లోపల దూరుకుంది, ఇట్ హస్ గాన్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద షిప్. అక్కడి నుంచి దాన్ని బయటికి తీయాలంటే ఇట్స్ చాలా తీస్తున్నప్పుడు ఎక్స్ప్లోడ్ అయింది అనుకోండి, షిప్ పోతుంది, అక్కడ చేసిన వాళ్ళు అందరూ చనిపోతారు. సో మన నేవీ వాళ్ళు దాన్ని బోర్డ్ చేసి చాలా క్లియర్గా దాన్ని డెఫ్యూజ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి, ఐ థింక్ ఇట్ ఇస్ బాట్ టు క్వశ్చన్ ఎస్టర్డే, తీసుకొచ్చి దాన్ని మళ్ళీ సపరేట్గా డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. అది ఎవరు కొట్టారో దాంట్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది, దాంట్లో మార్కింగ్స్ ఉంటుంది.
కానీ ఆ రోల్ ఇప్పుడు ఇండియన్ నేవీ ప్లే చేస్తున్నారు. సొమాలీ పైరేట్స్ని హ్యాండిల్ చేశారు. దాని తర్వాత ఈ ఇష్యూ జరిగినప్పుడు హూతీలతో జరిగినప్పుడు కూడా హూతీలకు కూడా వాళ్ళు ఫైర్ చేసిన షిప్ మీద ఫైర్ ఫైటింగ్ కూడా ఇండియన్స్ చేశారు. సో బహుశా ఈ కమాండ్ ఇండో కమాండ్ తీసిన కారణం కూడా అదే ఉండొచ్చు. దట్ దే వాంట్ టు హ్యాండ్ ఓవర్ ద ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా కంప్లీట్గా మలకా స్ట్రైట్స్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాకా మీరు చూసుకోండి. ప్రాబ్లమ్ ఇస్ ఇరాన్ దగ్గర మాకు గొడవ ఉంది, మేము అక్కడికి రాము, మేము ఆ పక్కనికి డీగో గార్షియాలో వాళ్ళ దగ్గర పెద్ద ఒక బేస్ ఉంది విత్ బ్రిటన్. ఆ బేస్ మేము ఉంచుకుంటాం, బట్ దట్ ఈస్ మోస్ట్లీ ఫర్ ఎయిర్ ఫోర్స్. వాళ్ళది B-52 బాంబర్స్ ఒకటి B-2 బాంబర్స్ అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అది అక్కర్లేదు. అట్లీస్ట్ ఇరాన్తోని చర్చలు 60 రోజులకి దాకా దాని ఇప్పుడు అవసరం ఉండదు. కానీ ఐ థింక్ ఒక పెద్ద మార్పు వస్తుంది ఇండియన్ ఓషన్ రీజన్లో. మనం కూడా చెప్పాను చూడండి, మనకి 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నాయి. గ్రేట్ నికోబార్ ఒకసారి స్టార్ట్ అయితే మనది 3 అన్సింకబుల్ అంటాం మనం, అన్సింకబుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విచ్ ఇస్ ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. అక్కడే మనకు ఒక పెద్ద INS బాజ్ అని ఒకటి ఉంది, ఇండియన్ నేవీ షిప్. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ రన్వే నేవీ రన్వే ఉంది, కానీ అది 500 మీటర్లే ఉన్నాయి. అది ఎక్స్పాండ్ చేయలేము అక్కడ. దాని తర్వాత సీ ఈజ్ దేర్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. సో దానికోసం గ్రేట్ నికోబార్ స్టార్ట్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ అడిగారు మనం వెళ్ళినప్పుడు, అరే బాజ్ ఉంది కదా, బాజ్ ఎక్స్పాండ్ చేస్తే అయిపోతుంది కదా. నో, బాజ్ ఇస్ నాట్ ఎక్స్పాండ్. మనకు కావాల్సింది 1500 to అట్లీస్ట్ 3000 మీటర్స్ రన్వే కావాలి. అది బాస్లో మనం చేయలేము. సో వీ హ్యావ్ టు డూ ఇట్ అట్ ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. అది లాస్ట్ ఐలాండ్ మన దగ్గర. అక్కడి నుంచి మనకు ఫుకెట్ పక్కన, అక్కడి నుంచి ఇండోనేషియా పక్కన, అందరు దగ్గర దగ్గర ఉంటుంది అక్కడ. సో మనకు చాలా క్రూషియల్ వాటర్వే అది. సో ఆ వాటర్వే మనం చూసుకొని ప్రతి చైనీస్ షిప్ అక్కడి నుంచి వెళ్తే మనం వాచ్ చేయొచ్చు దాన్ని. సో జియో పొలిటికల్ స్టేటస్లో అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, మలకా స్ట్రైట్స్. హార్మూజ్ కన్నా చాలా ఇంపార్టెంట్, బికాస్ హార్మూజ్ ఓన్లీ ఆయిల్ డీల్ చేస్తారు. ఇది ప్రతి కంటైనర్ షిప్ అన్నీ అక్కడి నుంచి వెళ్తుంది మలకా స్ట్రైట్స్ నుంచి. అండ్ దట్ ఇప్పుడు సూయజ్ కెనాల్ ఎట్లా ఉందో, బాఫస్ టర్కీ హ్యాండిల్ చేస్తున్న ఎట్లా ఉంది, ఇదన్నీ సేమ్. పనామా కెనాల్ ఎట్లా, అండ్ ఈవెన్ మలకా స్ట్రైట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. సో ట్రంప్ మాట్లాడిన దాంట్లో బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది, బట్ ఆయన మాట్లాడుతున్నటువంటి వర్డ్స్ బట్టి చూస్తే అప్రిషియేషన్ అనేది ఉంది, లేకుంటే ప్రైజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ ఒక డిఫరెన్స్ అనేది అక్కడ చాలా క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కనుక ఒకవేళ అటాక్ చేసింది అనుకోండి, లేకుంటే ఇంకేదైనా కంట్రీ అటాక్ చేసింది అనుకోండి, మేము భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేస్తాము అనుకుంటే పాకిస్తాన్కి హెల్ప్ చేస్తోంది అమెరికా కదా. అలాంటప్పుడు డ్యూయల్ స్టాండర్డ్ అనేది ఎక్కడ కనిపిస్తోంది? అదే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే మనం చూసుకోవచ్చు, మన కెపాసిటీ ఉంది. మనం ఏదో ఒక ఆఫ్రికన్ కంట్రీ బనానా రిపబ్లిక్ కాదు, మనకు ఆ కెపాసిటీ ఉంది. వచ్చి మమ్మల్ని కాపాడుకోండి ప్లీజ్ అని చెప్పి మనం ఎప్పుడు అడగాం మనం. ఇది బహుశా సౌదీ అరేబియా అడగవచ్చు, ఈవెన్ UAE అడగవచ్చు, ఖత్తర్, వీళ్ళంతా వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఆర్మీస్ లేరు. వాళ్ళు ఎప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఆ ఏరియాలో యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన 2 దేశాలు ఉన్నాయి, ఒకటి ఇరాక్ అండ్ వన్ ఇస్ ఇరాన్. మిగతా ఎవరు యుద్ధం చూడలేదు. టు సర్టన్ ఎక్స్టెంట్ కువైత్, సదాం హుసేన్ వెళ్ళి అటాక్ చేసినప్పుడు మీకు గుర్తుంటుంది. కానీ ఈ 3 కంట్రీస్ని పక్కన పెడితే మిగతా వాళ్ళ దగ్గర ఏ కెపాసిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక టైఅప్ చేసుకున్నాం, మీకు గుర్తుంది కవిత గారు, మనం మోదీ గారు వెళ్ళినప్పుడు UAEతోని 1 నెల ముందు మనం ఒప్పందం చేశాం. దాని డీటెయిల్స్ బయట పెట్టలేదు. ఇట్స్ డిఫెన్స్ డీల్. అంటే UAE దగ్గర సేమ్ ప్రాబ్లం, వాళ్ళ దగ్గర దుబాయ్ దగ్గర ఆయిల్ లేదు, అబుదాబి దగ్గర ఆయిల్ ఉంది. వాళ్ళు ఎమిరేట్స్ కదా, ఎమిరేట్స్ వాళ్ళు ఇట్స్ సపరేట్ కంట్రీస్ యాక్చువల్లీ, బట్ దే ఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. సో వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఇప్పుడు ఈ మిసైల్ అంతా ఇరాన్ కొట్టడం మొదలుపెట్టినప్పుడు ఇజ్రాయెల్తో ఒక ఒప్పందం ఉంది వాళ్ళకి. సో ఐరన్ డోమ్ తెచ్చుకున్నారు ఇజ్రాయెల్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఫుల్ టీమ్ని పంపించారు దాంతో ఆపరేట్ చేయడానికి. అది చాలా సక్సెస్ఫుల్గా అడ్డుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెల్తోని ఫస్ట్ నేషన్ హూ సైన్డ్ అప్, మన ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు చెప్తుంటారు చూడండి, యూ హ్యావ్ టు సైన్ అప్ ద అబ్రహాం అకార్డ్ అని. ఫస్ట్ దేశం అబ్రహాం అకార్డ్ సైన్ చేసింది UAE. ఎలాల్ ఎయిర్లైన్స్, ఇజ్రాయలీ ఎయిర్లైన్ ల్యాండ్ చేసింది ఫస్ట్ UAEలో, ఆ ఏరియాలో. సో ఇజ్రాయెల్, ఇండియా, UAE, ఓకే. అండ్ మనం ఆల్రెడీ IUC దాంట్లో ఉన్న ప్రాజెక్ట్లో ఉన్నాం మనం. ఇంకోటి అమెరికా ఒకటే మిగిలింది దాంట్లో, దే ఆర్ ఆల్సో దేర్. సో మనకు చాలా మటుకు ఒక క్రూషియల్ లింక్ ఉంది అక్కడ. సో ఈ డిఫెన్స్ ప్యాక్ట్లో మన కొన్ని షిప్స్ తీసుకెళ్ళి మనం విల్ బి పార్కింగ్ ఇట్ ఇన్ ఐదర్ ఫుజరా ఆర్ ఇన్ దుబాయ్ ఆర్ ఈవెన్ ఇన్ UAE. డెప్త్ మీద ఉంటుంది అది ఎంత అంటే. సో మనం UAEకి ఒక ఏం చెప్తా ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నాం, దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైటింగ్ కెపాసిటీస్, మేము చూసుకుంటాం మిమ్మల్ని. ఆల్రెడీ ఇజ్రాయెల్ అక్కడ ఉన్నారు కదా, మీదేమో ఇంకా రేపు మీ మీద దాడి జరిగితే వీ విల్ బి దేర్. బహుశా దానికన్నా కొంచెం ఎక్స్టెన్షన్
యూఏఈ వాళ్ళు టెక్నాలజీ చూస్తున్నారు, డిఫెన్స్ టెక్నాలజీ. అది మిసైల్ ఉండొచ్చు, బ్రహ్మోస్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, లేకుంటే నార్మల్ డిఫెన్స్ మన దగ్గర ఉన్న డ్రోన్ టెక్నాలజీ ఉండొచ్చు. ఇదంతా మనం యూఏఈలో ఇప్పుడు పెట్టబోతున్నాం. అది కూడా పెద్ద ఇది ఉంటుంది. మేబీ జబెల్ అలీ లేకుంటే ఇంకెక్కడ పెడతారు, ఫ్రీ ట్రేడ్ జోన్లో పెట్టచ్చు ఇది. ఇండో యూఏఈ ఇజ్రాయెల్ యుఎస్ ఐయుయు ఈ కాంబినేషన్ అక్కడ ఉండబోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇంకా ఈ ఇరాన్ యుద్ధం నుంచి చాలా లెసన్స్ నేర్చుకోవాల్సింది కవిత. సపరేట్ సబ్జెక్ట్ అది, ఇంకో రోజు మనం దాని మీద మాట్లాడవచ్చు. సపరేట్ సబ్జెక్ట్, ఎందుకంటే చాలా ఎక్స్టెన్సివ్గా లాస్ట్ 3 నెలలు జరిగిన 116 రోజులు, ఇవాళకి 110 రోజులు అని కూడా చెప్పొచ్చు. కొన్ని డిపెండ్స్ ఆన్ వెన్ ఇట్ స్టార్టెడ్, కానీ ఒక 111 డేస్ అని తీసుకోవచ్చు. ఈ 111 డేస్ జరిగిన యుద్ధం చాలా లెసన్స్ నేర్పించారు దేశానికి. ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్ అమెరికా ఇరాన్ ఏం చేయలేకపోయారు. కరెక్ట్, ఇరాన్ని మీరు ధ్వంసం చేశారు, వాళ్ళు నేవీని కొట్టారు, బట్ దే డింట్ సరెండర్. నేను ఇవాళ ట్వీట్ కూడా చేశాను పొద్దున. ఫస్ట్ థర్డ్ డే February 28, March 2 or March 3కి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక వీడియో స్టేట్మెంట్. అది ఇవాళ అమెరికన్ ఛానల్స్లో ప్లే అవుతుంది. ఇరాన్ ఇస్ క్రైయింగ్ అంకుల్ వీ వాంట్ టు సరెండర్ అని చెప్పి. ఇవాళ అమెరికన్ ఛానల్స్ అడిగారు, ఎవరు సరెండర్ చేశారు అంకుల్, మీరు చేశారా, ఇరాన్ చేశారా? ఇరాన్కి ఇప్పుడు వచ్చిన దాంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి వాళ్ళు ఓడిపోలేదు, దాట్ దే స్టేడ్ అలైవ్, అది చాలా పెద్దది. నెక్స్ట్ వాళ్ళ చుట్టుపక్కల అన్ని దేశాలు ఇప్పుడు వాళ్ళని భయపడతారు. రేపు మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వాళ్ళు కావాలంటే బంద్ చేయొచ్చు, మిసైల్ కావాలంటే రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఇంకోటి సౌదీ అరేబియా వైపు, కువైత్ వైపు, బహ్రెయిన్ వైపు కొట్టచ్చు. దాన్ని వాళ్ళు చేస్తారు. ప్లస్ వాళ్ళకి $300 బిలియన్ ఈ అన్ని దేశాలు, ఈ 6-7 దేశాలు ఉన్నాయి చూడండి, అందరు కలిసి హఫ్తా డబ్బులు ఇస్తున్నారు, ప్రొటెక్షన్ మనీ. మన దగ్గర గుండాలు చేస్తారు చూడండి, అది. ఇది మెయిన్. ట్రంప్ని వాళ్ళు పొద్దున కూడా అదే అడిగారు, హూ ఈస్ పేయింగ్ దిస్ $300 బిలియన్? ఆయన అంటున్నాడు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఎవరో ఇస్తున్నారు, పెట్టుబడి పెట్టడం ఎవరో ఈజిప్ట్లో పెట్టచ్చు కదా. విల్ ఐ స్టాప్ సంబడి ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈజిప్ట్? ఈజిప్ట్ ఇస్ నాట్ ఎ నేషన్ విచ్ హాస్ హెజ్బుల్లా, హూతీ అండ్ హమాస్. వాళ్ళ దగ్గర అది లేదు, వీళ్ళ దగ్గర ఉంది. ఈ వచ్చే $300 బిలియన్లో ఫస్ట్ వాళ్ళకి $50 బిలియన్ వీళ్ళకి ఇచ్చేస్తారు, హూతీలు, హమాస్ అండ్ హెజ్బుల్లాకి. సో ఆ డబ్బులు వాళ్ళు వాడుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ అగ్రిమెంట్లో ఇప్పుడు ఇంకా రాలేదు బయటికి, 1.5 పేజ్ అగ్రిమెంట్ అంటున్నారు, 14 పాయింట్లు అంటున్నారు, ఆల్మోస్ట్ లీక్ అయిపోయింది అంటున్నారు. కొన్ని చాలా మటుకు వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ కన్ఫర్మ్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే, $300 బిలియన్ వీళ్ళన్నీ అంగీకరిస్తే మేము వీ విల్ అలౌ సౌదీ అరేబియా, ఖత్తర్ అండ్ ఆల్ టు ఇన్వెస్ట్. దీంట్లో లీడ్ తీసుకుంటున్న ఖత్తర్. యాక్చువల్లీ ఖత్తర్ రెజీమ్ అండ్ ఇరానియన్ రెజీమ్కి ఒక ప్రాక్సిమిటీ ఉంది. అది కారణం ఏంటంటే, ఖత్తర్లో హమాస్ హెడ్ క్వార్టర్స్ ఖత్తర్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ అని చెప్తే వాళ్ళ లీడర్లు అందరూ అక్కడే ఉన్నారు. ఇస్మాయిల్ హనీ అక్కడి నుంచి బయటకు వచ్చి ఇరాన్కి వెళ్ళినప్పుడు కొట్టేశారు. అప్పుడు ఇజ్రాయెల్ ఖత్తర్లో ఉన్నప్పుడు దాకా వీళ్ళు కొట్టలేకపోతున్నారు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ దాడి చేశారు, మీకు గుర్తుంది, జూలైలో ఒకసారి కొట్టారు ఖత్తర్ మీద కూడా. ఖత్తర్లో ముస్లిం బ్రదర్హుడ్ ఉన్నారు, ఖత్తర్లో ఐసిస్ వాళ్ళు ఉన్నారు, ఖత్తర్లో అల్ఖైదా వాళ్ళు ఉన్నారు, లీడర్స్, వీళ్ళందరూ ఖత్తర్లో ఉన్నారు. సో ఖత్తర్ దగ్గర ఒకసారి అడిగారు, మీరు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ని అందరూ అక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు ఇచ్చారు, వాళ్ళు లంబాగ్ని నడిపించుకుంటూ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, మీరు వీళ్ళని ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారు లీడర్లు అంటే, వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఉంచుకుంటే మాకు కంట్రోల్ ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, ఇయర్ వీ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ అంటున్నారు. సో ఖత్తర్ది ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అక్కడ. ఖత్తర్ మీద ఎప్పుడు యూఎస్కి డౌట్ ఉంటుంది, కానీ ఖత్తర్ దగ్గర ఉన్న డబ్బులు యూఎస్ చాలా మటుకు తీసుకున్నారు. దీనికన్నా ముందు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకు కంపెనీలో అండ్ హిస్ సన్ ఇన్ లాస్ కంపెనీలో కూడా ఖత్తర్ ఆల్మోస్ట్ $2 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేశారంటున్నారు. మనకు యాక్చువల్ ఫిగర్స్ తెలియదు, బికాస్ ఇట్స్ ప్రైవేట్ లిస్టెడ్ కంపెనీ, వాళ్ళు బయట చెప్పట్లేదు. సో వీళ్ళు దాంట్లో ఒక అమెరికన్ కంపెనీస్కి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంది, ఖత్తర్, సౌదీ అరేబియా అప్పుడు కూడా కొంచెం కన్జర్వేటివ్గా ఉంటుంది. మన కువైత్, బహ్రెయిన్ అంతా ఇన్వెస్ట్ చేయలేరు వాళ్ళు. కానీ లెసన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఇండియన్ ఓషన్ రీజన్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఇంకా వచ్చే ఒక 10-15 సంవత్సరాల లోపల మనం స్కేల్ బిల్డప్ చేయాల్సింది అక్కడ, దట్ వీ షుడ్ కంప్లీట్లీ డామినేట్ ఇండియన్ ఓషన్ రీజన్. ఇక్కడ ఫ్రైడే మరి కొన్ని గంటల్లో అవుతుంది, ఫ్రైడే కల్లా డీల్ అనేది అయిపోతుంది, ఒక అగ్రిమెంట్ అనేది ఉంది, దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. ఫ్రైడే ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ డే, అన్ని ఆయిల్ అంతా ఫ్లో అవుతుంది, గెట్ రెడీ అన్నట్టుగా ఇవన్నీ ఒక ట్వీట్ కూడా చేశారు. ఇవన్నీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఫ్రైడే కల్లా ఏం జరుగుతుంది? ఫ్రైడే చేయబోతున్నది 1.5 పేజెస్ A4 సైజ్ పేజ్లో
ఒక ఒప్పందంలో వేశారు 14 పాయింట్స్ 14 పాయింట్స్లో. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఇస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ విల్ ఓపెన్ ఇమీడియట్లీ. ఇట్స్ ఆల్రెడీ ఓపెన్. యుఎస్ విల్ విత్డ్రా ఇట్స్ నేవల్ షిప్స్ అక్కడి నుంచి. దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. కానీ వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉంటారు, ఒమాన్ దగ్గర ఉంటారు, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి. మొత్తం విత్డ్రా చేయరు, ఎందుకంటే మళ్ళీ తీసుకురావాలంటే పెద్ద ప్రాబ్లం అది. వాళ్ళు ఇప్పుడు డిగో గార్షియా వైపు వెళ్ళిపోతారు, అక్కడ ఉంటారు వాళ్ళు షిప్స్ అన్ని. కొన్ని షిప్స్ యూఎస్కి వెళ్ళిపోతుంది, కొన్ని సింగపూర్ వైపు ఉండి అక్కడికి వెళ్ళిపోతుంది కొన్ని షిప్స్. మూడో పాయింట్ యురేనియం. యురేనియంని ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, తర్వాత చూద్దామని చెప్తున్నారు. దాట్ ఈస్ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది యూఎస్లో ఇప్పుడు. ఎందుకంటే మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారని ట్రంప్ దగ్గర అడుగుతున్నారు. మీరు ఫస్ట్ చెప్పారు రెజీమ్ చేంజ్, దీంట్లో రెజీమ్ చేంజ్ గురించి ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు విచ్ ఇస్ హ్యూజ్లీ డ్యామేజింగ్, ఆయనకి పొలిటికలీ డ్యామేజింగ్. అది ఇవాళ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అండ్ డెమోక్రాట్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ మీద కంప్లీట్గా వాళ్ళు అటాక్ చేశారు. అదేంటంటే ఇరానియన్ రెజ్యూమ్ చాలా స్మార్ట్ పీపుల్, దే వెరీ స్మార్ట్ పీపుల్ అండ్ దే వెరీ గుడ్ పీపుల్ అన్నారు. ఏది 3 నెలల ముందు వీళ్ళని టెర్రరిస్ట్, ఓకే అక్కడున్న ప్రజల్ని చంపేస్తున్నారు వీళ్ళని చెప్పిన మనిషి ఇప్పుడు ఇరానియన్ రెజ్యూమ్ని ప్రేస్ చేస్తున్నారు. అమెరికన్ కామెంటేటర్స్, పొలిటికల్ కామెంటేటర్స్ అండ్ పొలిటీషియన్స్ ఏమడుగుతున్నారు, మీరే కదా వీళ్ళ దగ్గర రోడ్డు మీద రమ్మన్నారు, ప్రొటెస్ట్ చేయమన్నారు, ఎంతోమంది చనిపోయారు, ఇప్పుడు కూడా వాళ్ళు చంపుతున్నారు, అక్కడ మహిళలు హిజాబ్ వేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తే వాళ్ళని చంపేస్తున్నారు, ఇట్లాంటి రెజ్యూమ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ని అడుగుతున్నారు. ఆయన ఇప్పుడు దాకా దాని గురించి జవాబు ఇవ్వలేదు. ఇప్పుడు దాకా ఒక ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారు ఎక్కడ, ఫ్రాన్స్లో. కానీ ఇప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు యూఎస్కి రాగానే దీన్ని ఆన్సర్ ఇవ్వాల్సింది. రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ 14 పాయింట్లలో ఎక్కడ హెజ్బుల్లా, హూతీ అండ్ హమాస్ గురించి మాట్లాడలేదు, ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. అది వన్ ఆఫ్ ద ప్రైమ్ కండిషన్స్ ఉండే ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ నిన్న కూడా దాడి చేశారు లెబనాన్ మీద. వాళ్ళు అంటున్నారు మీరిద్దరు ఒప్పందం చేసుకున్నారు, మాకు సంబంధం లేదు, మమ్మల్ని విలువలేదు, మీరు మమ్మల్ని అడిగారా, అడగలేదు, మాకు సంబంధం లేదు. ఇజ్రాయేలీ లాబీ కూడా, అక్కడున్న ఇజ్రాయెల్ లాబీ యూఎస్లో కూడా వాళ్ళు ఇదే అంటున్నారు, మీరు ఇజ్రాయెల్ని ఎందుకు దీని నుంచి పక్కన పెట్టారు, మీరు హెజ్బుల్లా గురించి, హూతీల గురించి ఎందుకు మాట్లాడలేదు, దట్ ఇరాన్ షుడ్ నాట్ సపోర్ట్ అని ఒక సెంటెన్స్ అని మీరు పెట్టచ్చు కదా, దాంట్లో ఎందుకు పెట్టట్లేదు. అఫ్కోర్స్ మనం చూడలేదు ఇప్పుడు దాకా ఫైనల్ డాక్యుమెంట్, కానీ సిఎన్ఎన్ కానీ చాలా మటుకు అక్కడ ఛానల్స్, ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు దాని నుంచి. ఆయనే $300 బిలియన్ కన్ఫర్మ్ కూడా చేశారు ఆయన. అది కాకుండా ఫ్రోజన్ అసెట్స్ రిలీజ్ చేస్తారు. అంటే ఇరాన్ అప్పుడు 1979లో, ఐ థింక్ 79, షా ఆఫ్ ఇరాన్ ఓవర్త్రో చేసినప్పుడు ఆ టైంలో ఇరాన్ వాళ్ళ ఎంబసీ మీద దాడి చేశారు. తెహరాన్లో ఉన్న ఎంబసీ మీద దాడి చేసి వాళ్ళ ఎంబసీలో చాలామంది ఎంప్లాయీస్ని హాస్టేజ్గా ఉంచుకున్నారు ఇరాన్, యుఎస్ ఎంబసీ మీద. అది మీకు గుర్తుంటుంది, జిమ్మీ కార్టర్ టైంలో జరిగింది. అది 1 year పట్టింది, వాళ్ళు 1 సంవత్సరం పట్టింది వాళ్ళని రిలీజ్ చేయడానికి. ఆ 1 yearలో వీళ్ళేం చేశారు అమెరికా అంటే ప్రతి ఇరానియన్ అసెట్ని ఫ్రీజ్ చేశారు. అంటే మీరు బ్యాంక్లో పెట్టిన డబ్బులు ఉండొచ్చు, మీరు బిల్డింగ్ కొనొచ్చు ఉండొచ్చు, మీరు కార్లు కొన్నారో ఏదైనా కానివ్వండి, మొత్తం కంప్లీట్ ఫ్రీజ్ చేశారు అన్ని బ్యాంక్స్లో. దాని తర్వాత యురేనియం ఇష్యూ తర్వాత వచ్చినప్పుడు ఆఫ్టర్ 20 years దే సేమ్ మళ్ళీ వాళ్ళు శాంక్షన్స్ పెట్టి, ఇప్పుడు రష్యా మీద ఎట్లా పెడుతున్నారు అట్లనే బ్యాంకింగ్ సిస్టమ్స్ని తీసేశారు. స్విఫ్ట్లో లేరు వాళ్ళు ఇప్పుడు. సో దే ఆర్ నాట్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఇదంతా ఇప్పుడు దే హ్యావ్ టు కమ్ బ్యాక్. ఇరాన్కి యాక్సెస్ ఇచ్చేస్తున్నారు. ఇరాన్ ఒక నెల ఆయిల్ అమ్మితే వాళ్ళకి దే కెన్ ఎర్న్ ఫ్రమ్ $1 to $2 billion per month. అంటే ఒక సంవత్సరంలో వాళ్ళు ఎంత, యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ దే విల్ మేక్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. అండ్ దిస్ ఇస్ అంటే మినిమం క్వాంటిటీ. చైనాకి అమ్ముతున్నది $40, $50 అమ్ముతున్నారు వాళ్ళు, విచ్ ఇస్ ఇప్పుడు మార్కెట్ తగ్గింది అనుకోండి, 76 ఉంది ఇప్పుడు. 76లో అమ్మకపోతే కూడా 50లో అమ్ముతారు చైనాకి, ఎందుకంటే చైనా దగ్గర నుంచి వాళ్ళకి చాలా మటుకు రా మెటీరియల్స్ వస్తుంది. ఈ మిసైల్ ప్రోగ్రామ్ కావాల్సిన అల్యూమినియం కానీ, ఐరన్ పార్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అంతా చైనా నుంచి వస్తుంది. సో చైనాని హ్యాపీగా హ్యూమర్లో ఉంచుకుంటారు. కానీ ఇరాన్కి ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ అన్ అప్పర్ హ్యాండ్. సో ఆ ఫ్రైడే రోజు మీరు చెప్పినట్లు ఒప్పందం పెట్టినప్పుడు ఎప్పుడు అంటారు ఇంగ్లీష్లో, ద డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. ఆ ఫైన్ ప్రింట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ప్రెసిడెంట్ ఒబామా చేసిన ఒప్పందం బెటర్ ఉందా, ఈ ఒప్పందం బెటర్ ఉందా అని కంపారిజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ యురేనియం, ఇరాన్ విల్ నెవర్ పొసెస్ అని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నప్పుడు అగ్రిమెంట్లో ఉన్న వర్డ్ ఇరాన్ అఫర్మ్స్, అంటే మేము ముందు కూడా అగ్రి చేసాము, మళ్ళీ వీఆర్ జస్ట్ రిపీటింగ్ ఇట్. ఎందుకంటే ఇది వాళ్ళ అయోతోలా, ద ప్రీవియస్ అయోతోలాస్ సుప్రీం లీడర్ ఒక ఫత్వా ఇష్యూ చేశారు, దట్ మన ఇస్లాం ప్రకారం మనం న్యూక్లియర్ బాంబ్ పెట్టుకోకూడదు అని చెప్పి. ఆ ఫత్వా ఇప్పుడు కూడా ఉంది.
అది పట్టించుకుంటలేరా, అది డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. రేపు చెప్పొచ్చు ఆయన చెప్పాడు కదా మేము పట్టించుకోమని చెప్పి. మళ్ళీ మీరు ఎందుకు ప్యూరిఫై చేస్తున్నారు, 60% దాకా ఎందుకు వచ్చారు, దట్స్ అ క్వశ్చన్. సో ఆ యురేనియం ఒక ఇష్యూ పోస్ట్పోన్ అయింది. ఇది మెయిన్గా ఇరాన్కి దీంట్లో 14 పాయింట్లు ఆల్మోస్ట్ 13 పాయింట్లు వాళ్ళ అడ్వాంటేజ్లో ఉంది. ఇప్పుడు దాని మీదే ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంది. ఇది అగ్రిమెంట్ మార్చుతారో లేకుంటే అగ్రిమెంట్లో ఉన్న 60 రోజులు ఈ అగ్రిమెంట్ కెనాట్ బి నెగోషియేటెడ్, ఇంపాసిబుల్. నేను చెప్పాను చూడండి, జేసీపీ అగ్రిమెంట్ ప్రెసిడెంట్ ఒబామా టైంలో 2 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. సెనేటర్ జాన్ కెరీ కానీ వీళ్ళందరూ కూర్చొని నెగోషియేట్ చేస్తే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ 2 సంవత్సరాలు పట్టింది. మెయిన్గా మీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ మీ దగ్గరకు వస్తారు ఇన్స్పెక్ట్ చేయడానికి, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎక్స్పెక్ట్ ఉంటుంది. మన దగ్గర ఫార్మా కంపెనీస్లో హైదరాబాద్లో ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్స్ ఉంటుంది, సడన్గా వస్తారు వాళ్ళు చెక్ చేయడానికి. ఇది కూడా అంతే, దే విల్ కమ్ ఎనీ టైమ్, దే విల్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. ఆ ఫ్రీడమ్ అప్పుడు ఉండే ప్రెసిడెంట్ ఒబామా దాంట్లో, ఇప్పుడు ఇస్తారా, డౌట్ఫుల్. అది ఇరాన్కి ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ వచ్చింది, మేము స్ట్రెంగ్త్, వీఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నౌ. ఇప్పుడు మేము దాని నుంచి నెగోషియేట్. ఇన్ఫాక్ట్ అరాచీ ఇప్పుడున్న ఫారెన్ మినిస్టర్ వాజ్ అ నెగోషియేటింగ్ మెంబర్ దెన్. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. ఆయన పంపిస్తారు వీళ్ళు ఇప్పుడు ఇరాన్ నెగోషియేట్ చేయడానికి. అండ్ యూఎస్ ఇస్ ఇన్ ఎ వెరీ వీక్ వికెట్, బికాస్ వీళ్ళు స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్కి అసలు నెగోషియేషన్స్, టెక్నికల్ నెగోషియేషన్ తెలియదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు బిజినెస్ మెన్, వాళ్ళకి నెగోషియేషన్స్ సంబంధం లేదు. వాళ్ళకి యూఎస్ పంపించాల్సింది చాలా మట్టుకు టెక్నికల్ టీమ్ని పంపించాలి ఇప్పుడు. ఎందుకంటే మిసైల్ గురించి మాట్లాడలేదు, హూతీల గురించి మాట్లాడలేదు, హెబస్బుల్లా లేదు, హమాస్ లేదు. ఇప్పుడున్నది యురేనియం ఒక్కటే. ఆ యురేనియం ఇష్యూ టిపికల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటారు కిక్ డౌన్ ద స్ట్రీట్, కిక్ డౌన్ ద స్ట్రీట్ అంటే కొట్టి అక్కడ చూసుకుందాం, తర్వాత 6 నెలలు కదా అప్పుడు చూసుకుందాం. ఆ 2 నెలల నుంచి మళ్ళీ 2 నెలలు పొరిగిస్తారు, మళ్ళీ 2 నెలలు తీసుకెళ్తారు. మినిమం ఒక 1 year 1.5 year దాకా ఇది నడుస్తూనే ఉంటుంది. కానీ లాస్ట్లో ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన యూ వాజ్ లిటరలీ కార్నర్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఆయన ఏం చెప్పలేకపోయారు. లాస్ట్ అడిగారు, వీళ్ళు ఇరాన్ ఇదంతా అంగీకరించిపోతే మీరేం చేస్తారు, దిస్ ఈజ్ ఓన్లీ ఎంఓయూ, లీగలీ ఎన్ఫోర్సబుల్. వాళ్ళు రేపు అంటారు ఎంఓయూ, మేబీ ఆర్ నాట్, ఇట్స్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, మెమరాండం ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అంటారు వాళ్ళు. మీరేం చేస్తారు, దెన్ వీ విల్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్. ఎగ్జాక్ట్లీ, మొత్తం అంతా నాశనం చేసేస్తాం ఇంకా. అదే ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, పొద్దున్న లేచి చెప్తాడు, మళ్ళీ సాయంత్రం కాదంటారు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది దాని ముందు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన దగ్గర నిన్ను అడిగారు, మీ అమెరికన్ ఎకానమీ మొత్తం కంప్లీట్గా పోయింది కదా, మీ ప్రజలు పాపం కష్టపడుతున్నారు, $4 కొడుతున్నారు ఒక గ్యాలన్ గ్యాస్కి కానీ ఫ్యూయల్ కానీ, అమెరికన్ స్టాక్ మార్కెట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆయనకి ఒకటే మెట్రిక్ ఉంది దేశం గురించి, స్టాక్ మార్కెట్ కాదు. అది మోదీ గారు కూడా చెప్పొచ్చు, మన స్టాక్ మార్కెట్ చాలా బాగుంది అని. అది కాదు కదా, మన ప్రజలు ఎట్లా ఉంటున్నారు, మీరు ప్రజల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఒకటే అడ్వాంటేజ్ బయటకు వస్తుంది కవిత గారు, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అయింది. ఆయిల్ ప్రైసెస్ $100 ఉన్నది, ఇప్పుడు 76కి వచ్చింది. దానికైనా కింద రావడం డౌట్ఫుల్. ఓకే, 76లో ఉంటే చాలు మనకి, వీ కెన్ బ్రింగ్ డౌన్ ఆ పెట్రోల్ ప్రైసెస్. ఇంత మనం ఇప్పుడు పెంచాం కదా, అదన్నీ కిందకి తీసుకురావచ్చు, మళ్ళీ తగ్గించవచ్చు మనం. కానీ చూడాలి, ఫ్రైడే రోజు చూద్దాం, రేపే కదా, కొన్ని గంటల్లో. కానీ స్విట్జర్లాండ్ టైం అనగానే మనకు రాత్రిపూట అయిపోతుంది. వెదర్ ఇట్స్ మార్నింగ్ ఈవినింగ్ టైం చెప్పలేదు, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. Yes, sir. Thank you very much.